కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరిమణులకు, ఇక్కడ ఊరి అరుగు పైన ఉన్న నాయకులు అందరికీ, అన్ని పార్టీలకి సంబంధించిన నాయకులకి, మీడియా మిత్రులకి నా హృదయపూర్వక అభినందనలు. అన్నదాత సుఖీభవ మొన్ననే అందరి ఖాతాల్లో 6,000 రూపాయలు ఈ సంవత్సరానికి ఆఖరి విడత జమ చేయడం జరిగింది. 20,000 రూపాయలు పూర్తి చేయడం జరిగింది. అలాగే రైతన్న మీకోసం ఈ కార్యక్రమం ఏ పంటలైతే బాగుంటుంది, మీ నేల ఆరోగ్యాన్ని మీరే పరిశీలించుకొని ఆ కిట్లు ఇచ్చి నత్రజని ఎక్కువ ఉందా తక్కువ ఉందా, లేదంటే ఫాస్ఫరస్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, జింక్ లోపం ఉందా, ఇవన్నీ చూసుకొని ఏ మోతాదులో ఎంత వాడాలి అనేది రైతుకే ఒక చక్కటి అవగాహన కల్పించే విధంగా. అలాగే ఈరోజు ఉదయం పెదపుల్లేరులో ఇదే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అక్కడ కొద్దిమంది రైతులు జై శ్రీరామ్ అంటే వరి వంగడం పేరు ఏమా, మళ్ళీ ఈవిడేదో అనుకుంటారు. జై శ్రీరామ్ అనే పేరుతో అది మహారాష్ట్రలో ముందు ఆ విత్తనాన్ని తయారు చేశారు. అది హై క్వాలిటీ సన్న బియ్యం, చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. రిటైల్లో 60 రూపాయలు కిలో అమ్ముతున్నారు ఆ బియ్యాన్ని. ఎవరైనా అది పండిస్తే ముందే మనం మిల్లర్లతో మాట్లాడి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వేరే వెరైటీలు ఇచ్చి ఎక్కువగా డిమాండ్ లేనిది కాస్త ఒక 10 బస్తాలు ఎక్కువ పండిస్తున్నారు ఇప్పుడు రైతులు. అలా కాకుండా ఒక 4-5 బస్తాలు తక్కువ పడినప్పటికీ ఖరీఫ్ సీజన్లో రైతుకు ఆదాయం ఎక్కువ వచ్చే అటువంటి వరి వంగడాలని వాడితే రైస్ మిల్లర్స్తో ముందే మాట్లాడి వాళ్ళకి ఈ వరి వంగడం వాడతాము అని చెప్పిన వాళ్ళకి ముందే మార్కెటింగ్ టైఅప్ చేసి, ఎలా అయితే రైతులు కొంతమంది ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడుకుంటారో అలాగే రైస్ మిల్లర్తో ముందే మాట్లాడి మీ ప్రోడక్ట్ వాళ్ళు తీసుకునేలాగా ప్రభుత్వం ఎలా అయితే 24 గంటల లోపు ఇస్తుందో అంతే వేగంతో వాళ్ళు ఇచ్చేలాగా, అవసరమైతే అగ్రిమెంట్ రాసుకుంటే ముందే కొంత పెట్టుబడి సాయం అవసరమైనా కూడా వాళ్ళతో చేయించే విధంగా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి అనే దాని మీద ఈరోజు ఉదయం ఆలోచన చేయటం జరిగింది. ఏది నూతన పద్ధతులు ఉందో ఇవాళ పెదపుల్లేరు గ్రామంలో 400 చిల్లర ఎకరాలు వరి సాగు, మీకు ఇక్కడ 1100 ఎకరం ఉంది ఈ గ్రామంలో, అంటే ఈ మున్సిపాలిటీ అనుకున్నప్పుడు ఈ పరిధిలో వ్యవసాయం. మరి అక్కడ 100% డ్రోన్తోనే మొత్తం ఏ మందులు పిచికారీ చేసినా అంతా డ్రోన్ తోటే ఫుల్గా టెక్నాలజీతో ముందుకెళ్తున్నారు. మీరు కూడా 100% ఆ రకంగా ముందుకెళ్ళాలి. అలాగే ఒక చక్కటి యాప్ కూడా రైతులందరికీ, ఇప్పుడు అంతా టచ్ స్క్రీన్ ఫోన్లు అందరికీ ఉన్నాయి కాబట్టి ఒక మంచి యాప్ కూడా రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసింది. వాతావరణం మార్పులు అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు ఆ సమాచారం అంతా అందులో ఉంటుంది. ఒక ఐటీ ప్రొఫెషనల్ ఎలాగో వారికి చదువు ఎంత అవసరం, అంతకు మించి చదువు మన వ్యవసాయానికి కూడా రాబోయే రోజుల్లో అవసరం ఉంటుంది. ఆదాయం కూడా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ. గతంలో వ్యవసాయం అంటే అంత ఖర్చే తప్ప ఆదాయం తక్కువ అనుకునే పరిస్థితి నుంచి ఈ మోడర్నైజేషన్ వచ్చింది. మనకు లేబర్ కూడా పెద్దగా దొరకట్లా. ఈ మోడర్నైజేషన్లో ఖర్చు తగ్గించి మంచి ఆదాయాన్ని ఇచ్చే వంగడం మనం వాడుకొని
ఈ వాతావరణంలో వచ్చే మార్పులను కూడా తట్టుకోగలిగిన ఈ వరి ఈ వంగడాలన్నీ కూడా వస్తున్నాయి. సో టెక్నాలజీని అందిపుచ్చుకొని వ్యవసాయం కూడా ఒక పరిశ్రమలాగా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవే కాదు, మంచి మంచి ఆర్కిడ్స్ ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్లో పండించవచ్చు. దానికి చాలా డిమాండ్ ఉంది. అదేంటంటే మన వాళ్ళకి ఎవరైనా పక్కోడు చూసి అటు బాగుపడితే కానీ ఎవడో ముందుకు రాడు. సో అటు కాబట్టి కొన్ని సక్సెస్ స్టోరీస్ని ఇక్కడికి తీసుకొచ్చి చేసి ప్రాక్టికల్గా చూపెట్టే ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా చేస్తాం. మీకున్న కూరగాయలు 4 ఎకరాల్లోనే పండిస్తున్నారు. మరి 4 ఎకరాలు మీ ఆక్విడోలకు కూడా సగానికి కూడా సరిపోవు. అంచేత సేంద్రియ పద్ధతుల ద్వారా ఈ కూరగాయలు పండించగలిగితే లోకల్లోనే చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఆదాయం కూడా ఆల్మోస్ట్ సంవత్సరానికి ₹1,00,000 వచ్చే అవకాశం కూడా ఉంది అందులో. సో కాబట్టి అందరూ వరి అనే కాకుండా వేరే వ్యవసాయ ఉత్పత్తులు ఏం చేస్తే బాగుంటుంది అనేది అగ్రికల్చర్ శాఖ వారితో డిస్కస్ చేసి ముందుకెళ్ళాలి. అధికారులకి, రాష్ట్ర ప్రభుత్వానికి వీరిచ్చిన మాటలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఉంటాయి. అన్నీ వెంటనే నెరవేర్చలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ హామీలు అమలు చేయటంలో, అలాగే అధికారుల దగ్గర నుంచి ఎప్పుడైనా సహకారం కొరబడితే ఆ మధ్యలో అనుసంధానం చేసి ఎటువంటి సమస్యలు రైతుకు లేకుండా చూడటానికి నాయకులందరూ, ప్రసాద్ గారు కావచ్చు, ఈ అరుగు మీద కూర్చున్న వాళ్ళందరూ ఏ సమస్య ఉన్నా సరే మా దగ్గరికి తీసుకుని వస్తే ఖచ్చితంగా సమస్యకి పరిష్కారం దిశగా పనిచేస్తామని చెప్పి ఈ రైతన్న మీకోసం ఈ సందర్భంగా రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరపున హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా మంచి ముందు చూపుతో ముఖ్యమంత్రి గారు ఎటువంటి శ్రద్ధ రైతులందరి మీద కనబరుస్తున్నారు, దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో ఆక్వా పరిశ్రమకు కూడా చాలా మంచి రోజులు ఉన్నాయి. అలాగే వ్యవసాయానికి కూడా ఇంకా ఆదాయ వనరు పెరిగేలాగా మంచి మంచి వంగడాలతో ఎలా ముందుకెళ్లాలో సమిష్టిగా అధికారులు, రైతులు, మేము అందరూ సమిష్టిగా ముందుకెళ్దాం. ధన్యవాదాలు.